మన తిరుపతి లడ్డు విషయంలో జంతువులకు సంబంధించిన నూనె వాడుతున్నారు అని అంటూ కొంత న్యూస్ అయితే బయటకు వచ్చింది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటారు? వైసీపీ గవర్నమెంట్లో అవినీతి పరాకాష్ట. వాళ్ళు నూనె కాదు, అక్కడ టికెట్లు 300 రూపాయల టికెట్ల నుంచి, మామూలు టోకన్ల నుంచి, ధర్మదర్శనం టోకన్ల నుంచి, విఐపి దర్శనం నుంచి కొన్ని వందల కోట్లు సంపాదించారు. దాంట్లో వైసీపీ వాళ్ళే దాన్ని మొత్తం కీలకంగా, ధర్మారెడ్డి గారి కీలక వ్యక్తిగా, అలాగే విజయ్ కుమార్ రెడ్డి అని ఐఎంపీ కమిషనరు, వీళ్ళంతా కలిపి ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టు కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఆదాయం అంతా అటే వచ్చింది. కనుక దాంట్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. మంగ్లీ గారిని తీసుకొచ్చి సంవత్సరం అక్కడ చైర్మన్ చేశారు. ఉదయం నుంచి సిగరెట్ 5 నిమిషాలు తాగి సిగరెట్ తాగుతూ ఉదయం నుంచి సిగరెట్ ఆపలేని వ్యక్తి మన వైవి సుబ్బారెడ్డి గారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి టీడీపీ చైర్మన్ చేశారు బాబాయిని. ఈరోజు ఇవన్నీ ఏంటంటే ఆదాయం ఎక్కడికి వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గరే ఉండాలి ఆదాయం. సంచులు కట్టాలా, మనం నేనే రాజు నేనే మంత్రిలో సంచులు కట్టాలా, మూటలు కట్టాలా, మనం అన్ని ప్లాస్టిక్లు చేయాలా. అలాగా మొత్తం టోటల్ దోచుకోవడమే కాదు. మీరు అంటారు లడ్డు 5 సంవత్సరాలు ఆ తింటానికి కూడా అయ్యో ఏంటి దేవుడి వారి ప్రసాదం ఎంత బాగుండేది, ఇలాగ అయిపోయింది ఏంటని బాధపడడం తప్ప ఎవరు ఏమి అంటానికి లేదు. దేవుణ్ణి మనం ఏమనంటే దేవుణ్ణి అన్నీ అంటావేమో, అమ్మో దేవుణ్ణి మనం కించపరుస్తామేమో అని అనుకుంటూ బాధపడుతూ దండం పెట్టుకుంటూ తినడం తప్ప ఇంకోటి ఏమీ చేయడానికి లేదు కదా. మరి ఈరోజు మొత్తం టోటల్గా ధైర్యం చేసి ఆయన ఎంక్వైరీ చేసి అవి ఏం జరుగుతుంది ఏంటి అని చేశారు. కాబట్టి ధర్మారెడ్డి గారిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. విజయ్ కుమార్ రెడ్డి గారిని వాడి ఉండొచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వ్యక్తి ఇది చెప్తాడు. నిజ నిర్ధారణ లేకుండా ఆయన అసలు మాట్లాడడం ముందు నిజం లేకుండా అసలు చెప్పడు. వెంకటేశ్వర స్వామి దైవకి దేవుడి భక్తుడు ఆయన కనుక ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మీద అబద్ధం చెప్పడు. అది మనం గర్వంగా చెప్పగలం. వీళ్ళు నోరిప్పితే అబద్ధాలు, వెంకటేశ్వర స్వామి మీద కదా ఎక్కడ చెప్పినా అబద్ధాలే చెప్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ట్వీట్ చేస్తూ నేను నా కుటుంబంతో సహా వచ్చి నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఎటువంటి కలుషితం జరగలేదు అని, మీరు రెడీగా ఉన్నారా అని చెప్పేసి అంటున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి భార్యను వచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయమనండి, ఆ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అంతే కదా. మరి వైవి సుబ్బారెడ్డి గారు చేస్తారనంటే ఎలా ఉంటుంది? అక్కడ ధర్మారెడ్డి గారు ఏమయ్యారు? ధర్మారెడ్డి గారి కొడుకు ఎలా చనిపోయాడు? ధర్మారెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ మొత్తం టోటల్గా అరిష్టం కాదా? ఆయన మళ్ళా గుడికి ఎలా వచ్చేసాడు? ఇవన్నీ కూడా చరిత్రలో దేవుడు చూసుకుంటాడు, ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆస్తి రూపాయి ముట్టుకొనివ్వడు, ఆయనకు అన్యాయం జరిగితే ఒప్పుకోడు, ఆయనకి ఎక్కడైనా అపచారం జరిగితే ఒప్పుకోడు. ఆయన లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ శిక్ష పడుతుంది, అందరూ శిక్షిస్తాడు. అది వెంకటేశ్వర దేవుడే చూసుకుంటాడు, ప్రమాణాలకు అవసరం కూడా లేదు. చూడాలి తిరుపతి లడ్డీలో నిజంగానే జంతువుల నూనె వాడారా లేదా అనేది. వాడకుండా ఆయన అబద్ధం చెప్పారు. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర స్వామి ఆ పరమ భక్తుడు. ఆ వెంకటేశ్వర స్వామి మీద అస్సలు మాట కూడా మాట్లాడు ఆయన. వెంకటేశ్వర స్వామి పవిత్ర దేవాలయంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి. అందుకని సరే టీడీ చైర్మన్కి ఆయనకి అంత ఒత్తిడి వస్తున్నా కూడా ఆ టీడీటీ చైర్మన్ ఎవరిని చేయాలి, అక్కడ మొత్తం టోటల్ ఆధ్యాత్మికంగా అక్కడ మొత్తం టోటల్గా ఆ దేవుడు ఉదయం లేగిస్తే మొత్తం దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుడే దైవం, ఆ దేవుడి తప్ప మనకి ఇంకొకటి లేదు అనుకునే వ్యక్తిని కోసం వెతుకుతున్నాడు ఆయన. ఆయనకి ఎంతో ఒత్తిడి ఉన్నా కూడా ఇంకా టీడీ చైర్మన్ వేయలేదు ఆయన. మరి చాలా మంది భక్తులు కూడా తిరుపతి లడ్డూని చాలా భక్తి శ్రద్ధలతో, తిరుపతి లడ్డే కాదమ్మా అక్కడ భోజనం కూడా, అన్నప్రసాదం కూడా, ఇంకోటి కూడా అక్కడ గోవింద గోవింద అనుకుంటూ ఆ దేవుని నామస్కారంతో తింటూ ఉంటే ఆ దేవుని మనం ఆ దేవుని ఇచ్చిన ప్రసాదం కింద మనం తింటాం. కనుక అందుకే అంటారు నాట్ ఓన్లీ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, దేవుడు ఎవరైనా సరే మనం మొత్తం టోటల్గా మనం అన్నీ ఒకలాగే చూడాలి. ఆ దైవ సన్నిధానంకి వెళ్తేప్పుడు మన ఆధ్యాత్మికమే చూడాలి, అక్కడ దేవుడినే చూడాలి. అది మాత్రం మనం గొప్పగా చెప్పుకోవాలి. అంతే తప్ప మనం తప్పు చేయకూడదు. ఏ దేవుడైనా సరే, అది హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఎక్కడ కూడా దేవుణ్ణి మనం కించపరచకూడదు, దేవుణ్ణి ఇబ్బంది పెట్టకూడదు, అక్కడ ఆయన నష్టం వచ్చే పని చేయకూడదు అని నా ఉద్దేశం.